ఎవరిని రీచ్ అవ్వనివ్వరు, ఏదన్నా ఫీడ్‌బ్యాక్ పోనివ్వరు. ఎప్పుడే ఆ పక్కనే ఎవడున్నాడు వస్తారు. వాడు ఉన్నాడు కదా ఆ జగన్ అనేటోడు ఆళ్ళు అప్పుడు చచ్చే వరకు కాపాడలేని అందరికన్నా కేటీఆర్. పెద్దలు వచ్చేగాడు అని పిఏనే అన్న అని పిఏనే పెద్దలు వచ్చేగాడు. ఆని ఫస్ట్ పక్కకు దొబ్బితే అవుతుంది. ఆడ పెద్దలు వచ్చేది ఎత్తున్నా కదా, వాడే పెద్దలు వచ్చే అక్కడ వాడొకడు. ఇప్పుడు ఆ సోషల్ మీడియా హెడ్ ఓడుతున్నా వాడు. ఇద్దరు అవలగాళ్ళని పక్కన నూకితే అన్ని చక్కగా అవుతాయి. వీళ్ళ నూకరు అవలగాళ్ళందరూ పెట్టుకుని వాళ్ళని పెట్టుకొని ఇంక అందరూ నడిపియాలి. మళ్ళీ బొచ్చుకాడ చేంజ్ అవుతుంది. ఇక నేను చేంజ్ చేయని ఇంటా అంటే ఓడింటాడు, ఎవడు చెప్తాడు? నీ ఫస్ట్ నీ పక్కకున్న కోటరీని చేంజ్ చేసుకుంటే కదా చేంజ్ చేయని తెలుస్తుంది. యాక్షన్స్ మేక్స్ లాట్ ఆఫ్ నాయిస్ దన్ ద వర్డ్స్ అంటారు. నీ యాక్షన్ నీళ్ళు వర్డ్స్ అయితే బాగా చెప్తున్నావు, ఎవడు నమ్ముతాడు ఇంకా? నేను ఈ లెక్కలు 2018లో చెప్పలేను గిట్లే, ఇంకా నమ్మేది ఎవడు నిన్ను? అంటేనేమో ఏడుతారు. ఇక అట్లా అంటావేంది అట్లా అంటావేంది అని. ఈ గుడ్ ఇంటెంట్ ఉందిలే గానీ అది ఎట్లా చేయాలో ఏం ఏం గుడ్ చేయాలో ఇంటెంట్ తెలుస్తలేదు. భయ్యా? సాఫ్ట్ మరీ సాఫ్ట్ గుడ్ ఉన్నాడు. ఇంటెంట్ కాదు. గుడ్ ఇంటెంట్ ఉన్నంత మాత్రం సరిపోదు. అక్కడ గుడ్ ఇంటెన్షన్ ఉంటే సరిపోదు. అదే భయ్యా నేను చెప్పేది అదే. ముందు ఆ గ్యాంగ్ అంతా పోవాలి. ఇప్పుడు నువ్వు అట్లీస్ట్ బురదని, అది కాదు భయ్యా, నువ్వు బురదని క్లీన్ చేయాలి. నువ్వు బురదని క్లీన్ చేయాలంటే నీకు బురద అంటుతుంది క్లీన్ చేసేటప్పుడు. యూ షుడ్ బి రెడీ ఫర్ దట్. ఆ చేత కానప్పుడు ఊకోవాలి. అమ్మా నువ్వు చేసేదానికి ఆఖరికి నీ కొడుకుని అన్నా కూడా నీకేమన్నా చేత కాలేదే. వాళ్ళని వీళ్ళని వదిలేయి. మీ నాన్న అన్నాడు లేకుంటే మీ అమ్మని అన్నాడో వాళ్ళని వదిలేయి. ఫస్ట్ మీ కొడుకుని అన్నా నీకు అన్న చేత కాలే. అలా అని ట్విట్టర్ లో ఎవరైనా పోస్ట్ పెడతాడు అవి ఇక నన్ను ఓ ఇట్లా ట్విట్టర్లో పోస్ట్ చేయడానికి అయిపోయిందా? బుద్ధి లేదు ఇంత కూడా వాళ్ళని అంటేనో వాళ్ళని ఫీల్ అవుతారు. ఇక కంఫర్ట్ లో ఉన్నప్పుడు కూల్ గా ప్లే చేసినన్నా. ఇంకా అయ్యానే పని చేయాలి. బుద్ధి లేదు అలాగే నిజంగా. లేదన్నా ఇంకా ఇంకా అంతో ఇంతో హరీష్ రావు బాగా హరీష్ రావు ఇన్వాల్వ్ అయినా ఆయన తిరిగి లేవా? ఇద్దరైతే అంతే చెప్తున్నా కదా. ఓ పొలిటికల్ స్ట్రాటజీ రాదు, పొలిటికల్ మూమెంట్ ఉండదు, ఏముండదు. అవలాగా లెక్క ఒకటే తిరిగా ఏం మాట్లాడతారో అర్థం కాదు. కవితను దూరం పెట్టింది అందుకు బ్రో నీకు తెలియదు. అది మినిమం సెన్స్ కదా. అంత అంత ఉండి ఏం నేర్చుకున్నట్టు ఇంకా పాలిటిక్స్ లో. వాళ్ళకి పాలిటిక్స్ ఎక్కడ మీరు అడగండి ఇప్పుడు. ప్రవీణ్ భయ్య నువ్వు కూడా గమ్మతుంది. వీళ్ళకి పాలిటిక్స్ ఎక్కడ వచ్చా? ఎంతసేపు అయ్యే మీద బతుకుతుంది తప్ప వీళ్ళకి ఏమొచ్చు పాలిటిక్స్ అసలు? ఏదో అయ్య పేరు మీద గెలిచేది ఎక్కడ? వీళ్ళు ఏం చేసిరు పాలిటిక్స్? ఏమొచ్చు వీళ్ళకి? డెవలప్మెంట్ చేసిన పాలిటిక్స్ అంటే ఏమున్నది? మస్తు మంది గెలుస్తారు. ఇక అది డెవలప్ చేసిన అందరు గెలవాలి. అంతేనా? ఏం నేర్చుకున్నారు మీరు మీ అయ్య దగ్గర నుంచి? నాకు అర్థం కాదు. ఏమన్నా నార్మల్ జనాలు నేర్చుకుంటారు కదా ఆయన స్పీచ్ని. మీరు ఇంతనే ఉంటారు, మీరు ఏం నేర్చుకురు? ఆఖరికి నాతోటి డైలాగ్ కొట్టించి అనుకున్నాడు కేటీఆర్ చేసి. కేటీఆర్ చూసే పనులను చూస్తే ఒక డైలాగ్ వస్తుంది, మంచి డైలాగ్ ఉంటుంది, మన ఊర్లో మంచిగా వాడతాము. ఆ డైలాగ్ కూడా కొట్టిదానుకున్నది. ఇక నాకు ఇంకొన్ని రోజులు అయితే ఇట్లనే ఉంటాయి, అట్లనే ఉంటాయి. అదే ఇంకొకటి టీవీ ఛానల్ పండిత పుత్ర పరమసుంట. మాసోళ్ళు ఉన్నప్పుడు మాసులే దింపాలా, తిట్టేటోళ్ళు దింపాలా. అదే అంటున్నా కదా, నీ మొన్న అదే అన్నా. నీకు చేతనైతే రాజకీయం చేయి, లేకుంటే ఇంకోళ్ళు వస్తారు. ఎందుకు వచ్చిన బాధ ఇది? ఆ కార్యకర్తలు చేయడము పనిలేక. కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడు, రసమై మాట్లాడతారు. లోకల్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు పనిచేసేటోళ్ళు వేరు, ఫీల్డ్ లో పనిచేసేటోళ్ళు. సోషల్ మీడియాలో ఉన్నట్టు నింపవు నువ్వు, గ్రౌండ్ లో ఫీల్డ్ ఉన్న నింపే శాతం కాదు. మరి అంతానికి ఎందుకు నీకు రాజకీయం? అటుపోయి ఇటుపోయి క్యాడర్ అంతా దెబ్బతింటున్నది. క్యాడర్ అంతా ఇక డైరెక్షన్ లెస్ అని కాన్ఫిడెన్స్ పోతుంది భయ్యా, క్యాడర్ కాన్ఫిడెన్స్ పోతుంది. మెయిన్ అది కదా అన్న. బేసిక్స్ ఆఫ్ వాట్సాప్ కూడా తెలియని ఉన్నారు. ఆర్కే అన్న నీ ఫ్రస్ట్రేషన్ చాలా వ్యాలిడ్. ఎందుకంటే ఉంటది ఓన్లీ ప్రెజెంటేషన్ ఉంటది, ఫీడ్బ్యాక్ ఉండదు. కమ్యూనికేషన్ ఎంతసేపు నేనే మాట్లాడాలి, మరి ఎదుటోని మాట్లాడింది మొత్తం వినాలి కదా, కొంచెం ప్రశాంతత ఓపుకుండాలి కదా. లేదు అంతో ఎంతో మల్లారెడ్డి మాట్లాడింది వేరే చూడన్నా, ఎట్లా చెప్పాలంటే చెప్పిండు. మల్లారెడ్డి ఫార్ బెటర్ మ్యాన్, ఫార్ బెటర్ కంపేర్ విత్ కేటీఆర్. కౌంటర్ చేయడంలా ఎట్లా చెప్పిండు అట్లా చెప్పిండు. అది ఎంత వెళ్ళిపోయింది పబ్లిక్, అది చక్కగా దోసుకదిందామా అనుకుంటున్నారు. అట్లా ఉండాలా, ఏదైనా డైనమిక్ అగ్రెసివ్ ఉండాలా. మనము వచ్చినాము నీటు ఎథిక్స్ లవడాలు వస్తారంటే నడవదు. వచ్చిందే రాజకీయాలు, అది ఖరాబ్ ఉన్నది. ఖరాబ్ ఉన్న మురికి కూపంలో దుంకి నేను స్పాన్స్ వాటర్ చూసుకొని ఉంటానంటే ఏడైతుంది కాదు కదా. కేటీఆర్ అర్బన్ పాపులేషన్ వరకు ఓకే అన్న. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే హరీష్ రావుని ఓన్లీ రిస్ట్రిక్టెడ్, దే ఆర్ రిస్ట్రిక్టెడ్ ఫర్ ఓన్లీ మెదక్. ఆయన మెదక్ వరకు రిస్ట్రిక్ట్ చేస్తే ఆయన 8 గెలిపించుకున్నాడు మెదక్లో. ఆయనను రిస్ట్రిక్ట్ చేయడం వల్లనే ప్రాబ్లం వచ్చింది. రూరల్ పాపులేషన్ ఈజ్ ఎవ్రీ వన్ నోన్ యాజ్ హరీష్ రావు ఈజ్ అ మెయిన్. లేకపోతే కేసీఆర్ తిరిగినప్పుడు ఏం చేయాలి?
నువ్వు కాదు, నువ్వు ఓన్లీ అర్బన్ చూసుకో. నీకు ఎందుకంటే నువ్వు మాట్లాడలేవు రూరల్ పాపులేషన్ తోటి. ఎవరో అన్నారు కదా జీడిపి ఇది అది అని, అట్లా ఆయన అర్బన్ అంటే మాట్లాడేటోళ్ళకి ఇప్పుడు రూరల్ మున్సిపాలిటీలో పాపులేషన్ అర్బన్ సెట్ అవ్వదు. అనుకుంటాడు. భయ్యా నువ్వు అర్బన్ అంటే ఆయన మున్సిపాలిటీ అర్బన్ అనుకుంటాడు. హైదరాబాద్ తప్పించి మిగతా అర్బన్ కాదురా సామాన్ ఆయనకి తెలుస్తలేదు. ఏం చెప్తాం, ఆయన అన్ని అర్బన్ అనుకుంటాడు. ఆయన అదో రకం. నువ్వు అవునవును. ఆడ పోయేది గద్వాల్లో పోయి జీడిపి మాట్లాడతాడు, నాగర్కర్ణంలో కూడా జీడిపి మాట్లాడతాడు, ఏది ఇంకా ఏది మన చెన్నూరు పోయి కూడా జీడిపి మాట్లాడతాడు. అట్లాంటి రకం ఆయన. ఓకే, ఆయనకి అర్బన్ చెప్పక సమీత, వద్దు అన్న, వద్దు ప్లీజ్. ఆయనకి చెప్తే అర్థం కాదు. అన్ని నేనే మాట్లాడాలి, నేను ఒక్కనే ఉన్నా, నేను ఒక్కనే లాగుతాం ముందు ఒక మొత్తం, 10 మంది చేస్తా. ఉన్నారు ఎవడేం చేయలేడు. భజన క్యాండిడేట్లు ఉన్నారు, దారుణమైన భజన క్యాండిడేట్లు. ఇక ఎందుకు అలా పేర్లు గాని, అసలు ఎవరిని రీచ్ అవనివ్వరు, ఏదన్నా ఫీడ్బ్యాక్ పోనివ్వరు, ఎప్పుడే ఆ పక్కనే ఎవడున్నాడు